మన విశిష్టతను కొనసాగించుకుందుము. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఒక పాఠశాల నిర్వహించిన కొన్ని జంతువులను గూర్చిన ఒక ఆసక్తికర కథనమిలా ఉన్నది. అవి పరిగెత్తుట, పైకెక్కుట, ఈత, ఎగురుట మొదలైన పాఠ్యాంశాలను ఆ పాఠశాలలో ఎంచుకొనగా, ఆ జంతువులన్నీ అన్ని పాఠ్యాంశాలను తీసుకొనుటకు నిర్ణయించుకొనెను. ఈదుటలో బాతుకు నైపుణ్యమున్నను, ఎగురుటలోను పరుగెత్తుటలోను కేవలం తగు మాత్రమే ఉత్తీర్ణ పొందుచుండెను. గనుక పరిగెత్తుటకును సాధన చేయుటకు అది పాఠశాల సమయం తరువాత నిలిచి ఉండవలసి వచ్చేది. అలా చేయుట వలన దాని మెత్తని అల్లిక పాదాలు దెబ్బతిని ఈదుటలో తనకుండిన నైపుణ్యంను క్రమేణా కోల్పోయెను. అలాగే కుందేలు పరుగెత్తుట యందు తరగతి అంతటిలో ప్రథమ స్థానంలో ఉండేది. అయితే ఈదుటకు బహుగా శ్రమ పడేసి వచ్చేది కనుక మానసిక వేదనను అనుభవించెను. ఉడత పైకెక్కుటలో ఎంత నైపుణ్యత కలిగి ఉండి ఎగురుట నేర్చుకున్నట్లో బహుగా విసిగిపోయేది. గ్రద్ద ఎంతో సమన్యాత్మకంగా ఉండి తీవ్రమైన క్రమశిక్షణకు గురి అయ్యేది. సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేక అందరూ పాఠశాలను మానివేసిరి. ప్రియమిత్రులారా, లౌకికపరమైన ఆత్మీయపరమైన రెండు విభాగాలను వివిధ స్థాయిలో ఉన్నవారిని మనం చూస్తాము. ఉదాహరణకు, ఒక చర్చిలో ఒకరికి పాలనాపరమైన యోగ్యత ఉండవచ్చు, మరొకరు మంచి గాయకుడై ఉండవచ్చు, మరికొందరు మంచి నిపుణత గల సంగీతకారుడు కావచ్చు. సంఘంలో ప్రతి ఒక్కొక్కరికి దేవుడు అనేక వరాలు, తలాంతులు ఇచ్చి ఉన్నాడు. ఒకరికి జ్ఞానము, ఇంకొకరికి తెలివి, మరొకరికి విశ్వాసము, మరికొందరికి స్వస్థపరచు వరములు, మరికొందరికి అద్భుతాలు చేయ శక్తి, మరి ఒకరికి ప్రవచించు వరము, ఇంకొందరికి భాషలు మాట్లాడు వరము, అలాగే వాటికి అర్థం చెప్పు వరము, మరికొందరికి ఆత్మల వివేచన వరము ఇయ్యబడును. ఈ విధంగా దీవించినందుకు మనము దేవునికి కృతజ్ఞతులమై ఆయన్ను మహిమపరచుదుము. మరి ఇతరుల పరిచర్యలో జోక్యం చేసుకొనక ఉందుము. ఇది విశ్వాసుల మధ్య అశాంతి కలుగు చేయుటే కాక మన ఆత్మలను కృంగదీసి నిస్పృహలోను వైఫల్యంలోనూ ముంచివేయగలను. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీవు మాకు ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చి ఉన్నావు, వరాలను కూడా ఇచ్చి ఉన్నావు. ఈ సృష్టి అంతటిలో నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. వివిధ వరాలతో దీవించబడిన ఇతరులను చూసి అసూయపడక, భయపడక ఉండు కృపనిమ్ము. నాకున్న వరమును నీ మహిమార్థక వాడుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.